చిన్నప్పుడైతే ఈ పచ్చడి మా అమ్మ చేస్తే లొట్టలు వేసుకొని తింటే మా పిల్లలు కూడా చాలా ఇష్టం. దీని పేరే అమ్మమ్మ టమాటా పచ్చడి. అయితే టమాటా పచ్చడికి ముక్కలు ఎప్పుడు పెద్దగా కోసుకోవాలన్నమాట. చిన్నగా కోసుకుంటే జ్యూసీ జ్యూసీ అయిపోయి అస్సలు బాగుండదు పచ్చడి. ఈరోజు నేను రోట్లో కొత్త రోల్ తీసుకున్నా. ఒక ఎగ్జైట్మెంట్, ఏందో రోల్ అని చెప్పి. తర్వాత కంప్యూటర్కి జాయిన్ అవ్వడానికి వెళ్తే అందరు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి జాయిన్ అవ్వద్దన్నారు ఇంట్లో. అబ్బాయిలు ఉంటే ఏంటండి అట్లా చేసిండ్రు, రోట్లో రుబ్బేద్దాం. చూడండి ఇలా వంగితే నా పొట్టలో కదులుతుంది తెలుసా. గిమ్ములు పోయి చేసేది ఇవి చేసుకుంటే హ్యాపీగా భోజనాలు తగ్గుతాయి యాక్చువల్లీ. అయితే ఎప్పటి నుంచో రోటి పచ్చళ్ళు రోట్లో రుబ్బుకోవాలని కోరిక. కన్నా బిజీలో ఎప్పుడు చూసినా మిక్సీలో బర్ర అని చెప్పాలి, అంత పచ్చడి అయిపోతుంది. మనం చాలా స్ట్రిక్ట్గా నేను ఎట్లానైనా రోల్ తెచ్చుకోవాలి. కొంచెం మనం ఆర్గానిక్లోకి వెళ్తున్నాం కదా మళ్ళీ బ్యాక్. కాబట్టి నేను అనుకున్నాను మంచి ఒక రోల్ తెచ్చుకొని రోజుకు ఒక్క పచ్చడి అయినా సరే డైటింగ్లో కూడా చాలా పనికి వస్తుంది అని ఆలోచించుకొని నేను మొన్న వెళ్ళి చిలుకూరు పోయినా మంచిగా ఒక రోలు. దానివల్ల చాలా దాని బ్యాక్ స్టోరీ చాలా ఉంది, ఆ రోల్ బ్యాక్ స్టోరీ తర్వాత చెప్తా ఎప్పుడైనా. ఇప్పుడైతే అంత చెప్పలేను. అయితే రోల్ తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ రోల్లో ఈరోజు రోటి పచ్చడి చేస్తా. ఏం పచ్చడి అంటే టమాటో పచ్చడి. చాలా బాగుంటుంది. ఇది మిక్సీలో వేస్తే జూరులా జ్యూస్ లాగా వస్తుంది. సో దీన్ని రోట్లో మంచిగా రుబ్బుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. దీనికి చాలా సింపుల్. మంచిగా నువ్వులు తీసుకోవాలి. దీంట్లోకి సరిపడా మీరు ఎంత తింటానంటే అంత దానికి సరిపడా నువ్వులు. దీనికి ఏం లెక్కలేదు. మీరు ఎక్కువ నువ్వులు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో పచ్చిమిర్చి సరిపడా పచ్చిమిర్చి. మన కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. అండ్ జీలకర్ర ఎల్లిపాయలు. ఇది లేకుండా అసలు టేస్టే రాదు కాబట్టి జీలకర్ర ఎల్లిపాయలు. అండ్ గ్రీన్ వెజిటేబుల్స్ లాగా కొత్తిమీర అనమాట. ఇది కూడా లీఫీ వెజిటేబుల్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇది కొత్తిమీర వేసుకుంటే విపరీతమైన టేస్ట్ అనమాట. అండ్ సరిపడా ఉప్పు. అంతే, సింపుల్, చాలా తక్కువ. వీటిని చేసేద్దాం. ఇలా రోట్లో రుబ్బేద్దాం. కడాయి పెట్టుకొని అందులో మంచిగా నువ్వులు వేసుకోవాలి. వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో వేయించుకుంటే ఏంటంటే కమ్మటి టేస్ట్ వస్తుంది పచ్చడికి. సో ఇది చాలా ఓపిక్గా మంచిగా వేయించుకోవాలి. చిన్నప్పుడైతే ఈ పచ్చడి మా అమ్మ చేస్తే లొట్టలు వేసుకొని తింటే మా పిల్లలు కూడా చాలా ఇష్టం. దీని పేరే అమ్మమ్మ టమాటా పచ్చడి. మా ఇంట్లో అమ్మమ్మ టమాటా పచ్చడి అంటే నేను ఇంకో టమాటా పచ్చడి కూడా చేస్తాను అనమాట, ఎండుమిరపకాయలతో. సో అది అంతా వాళ్ళకి పండగలప్పుడు అప్పుడే ఇష్టం. ఎందుకంటే అందులో ఎక్కువ ఇంగు వేస్తాను, ఎల్లిపాయలు అవన్నీ ఉండవు కాబట్టి. సో ఇదేంటంటే అమ్మమ్మ పచ్చడి. మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఈ పచ్చడి. ఆమంత బాగా రాదు కానీ పర్లేదు, ఒకేలాగా చేస్తాను నేను కొంచెం. కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్గా మంచిగా, ఏం కూర లేదు, అబ్బా ఏం చేయాలి, బోరు కొడుతుంది, నోరుకి ఏదైనా మంచి తినాలి అన్నప్పుడు ఈ పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకేం వెజిటేబుల్స్ ఇంకేం అక్కర్లే. ఆమ్లెట్ తినేవాళ్ళు ఆమ్లెట్ వేసుకొని శుభ్రంగా ఆమ్లెట్ పెట్టుకోవచ్చు. అప్పడాలు వేయించుకునే వాళ్ళు అప్పడాలు, ఏదైనా సరే పెట్టుకొని మంచిగా తింటే బాగుంటుంది అన్నమాట పచ్చడి. సో ఈరోజు నేను రోట్లో కొత్త రోల్ తీసుకున్నా. ఒక ఎగ్జైట్మెంట్, ఏందో రోల్ అని చెప్పి. అంటే పాత ఇంట్లో రోల్ ఉండే, అది మిస్ అయిపోయింది. ఆ తర్వాత రోల్ తేవడానికి ఎప్పుడు కుదరలేదు. అది చాలా బరువు, కార్లో పెట్టుకొని వచ్చుడు అంటే పిల్లలు అసలు ఒప్పుకోరు. ఇంకా నాకు అట్లా అసలు అవ్వలేదు. మొన్న ఎట్లనో అట్లా చేసి మొత్తానికి అయితే రోల్ తెచ్చుకున్నాను. కారుకు బరువు కాకుండా, కారు బరువు కావద్దు కదా అని ఒక చాలా మీడియం సైజులో తెచ్చుకున్నాను అనమాట. దానికి పెద్ద లొల్లైంది. చిలుకూరుకి వెళ్ళినాం, అక్కడ చాలా బాగుంటాయి. అయితే వాడు చాలా రేట్ చెప్పాడు. బేరం ఆడితే ఓకే నేను తీసుకొచ్చి కార్లో పెడతా అన్నాడు. బేరం ఆడినా అని చెప్పాడు, కార్లో పెట్టలే, తీసుకోపో అంటున్నాడు. చిన్నదేగా నువ్వు తీసుకున్నది. సో డబ్బులు పే చేసినాక అది కూడా ఎంత తెలివి ఉంటుందంటే, మనం అనుకుంటాం అయ్యో చిరు వ్యాపారులు కదా వాళ్ళ దగ్గర బేరం ఆడొద్దు, మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేద్దామంటే ఇట్లా చేస్తారండి. ఏం చెప్పాలో చెప్పండి. వాడు బోనీ కూడా కాలేదు, నేనే ఫస్ట్ పోయినా. నాకు ఫస్ట్ ఏం టెంప్ట్ చేశాడు, కార్లో పెడతా అన్నాడు. సరే కార్లో పెడతా అంటే ఓకే తీసుకోవచ్చు కదా అనుకుంటాం కదా. సింపుల్గా ఏం చేసిండు వాడు, నువ్వు పెట్టుకో చిన్నదే తీసుకున్నావు కదా అన్నాడు. వాడు మా అమ్మాయికి బాగా కోపం వచ్చి ఏం చేసింది అనుకుంటున్నారు, దన్మని అది ఎత్తుకొని గబా కార్ దగ్గరికి తీసుకుపోయింది.
నాకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు అనమాట. నేను ఎవరినన్నా పిలిచి పెట్టిద్దాము, ఒక 50 రూపాయలు ఇస్తే ఎవరైనా పెడతారు కదండి అనే లోపల ఆమె తీసుకొని చాలా దూరం కార్ పార్కింగ్ పట్టుకెళ్ళిపోయింది ఫాస్ట్గా. వెనకాల ఉరికిన నా కోపం వచ్చి, ఎందుకు నీకు ఓపిక లేదు అన్న. ఆ ఒక్క మాటకి అక్కడ మొదలు పెడితే ఇంటికి పోయేదాకా ఏడ్చింది. ఏడిస్తేనే ఉంది, ఎప్పుడు నువ్వు నన్నే అంటావు అని. అసలు నేను ఏమనలేదు, ఎందుకంత పేషెన్స్ లేదా ఏదో అన్నా, ఎందుకు ఓపిక పట్టొచ్చు కదా అంటే నాకు ఓపిక లేదంటావా అని ఫుల్గా ఏడిచింది. నాకు చాలా బాధేసింది, టెంపుల్కి పోయి ఏడిపించిన ఆడపిల్లనని. మొత్తం బుజ్జగిస్తే మర్చిపోయింది, కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు కొంచెం. అదనమాట, అంత పెద్ద స్టోరీ జరిగింది. రోలు ఎందుకు తెచ్చుకున్నా రోలు అనిపించింది. తెచ్చుకున్నాక చాలా హ్యాపీగా ఉంది. పచ్చడి చేస్తుంది, ఏదో పడ్డాంలే. రోలు పెద్ద స్టోరీ ఉంది కదా, అట్లా పెద్దానికి ఒక స్టోరీ ఉంటూనే ఉంటుంది మా ఇంట్లో. చెప్పాలంటే బొచ్చడి స్టోరీలు వస్తాయి. ఇది ఇంకా వేగాలి, చాలాసేపు వేగుతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి మంచిగా. టమాటాలు ఉడికే అంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని చక్కగా పచ్చిమిర్చి వేసేసేయాలి. ఆల్రెడీ చాలా కడాయి వేడుంది కాబట్టి నూనె కాగాల్సిన అవసరం ఏం లేదు. నూనె ఇట్లా పోయగానే వేడైపోతుంది, చెట్లాడుతుంది చూసారా. ఇది కొంచెము బాగా సేపు పెట్టొద్దు అనమాట, జస్ట్ ఈ పచ్చి వాసన పోవాలి అంతవరకే పెడితేనే రోటి పచ్చళ్ళకి టేస్ట్ అనమాట. అది కిటుకు. చాలామంది తెలియక ఏం చేస్తారంటే చాలాసేపు పెడతారు, చాలాసేపు పెట్టద్దు, పెడితే దాని టేస్టే పోతుంది అనమాట. సో అంతే, కొంచెం జస్ట్ అది ఆ పచ్చిది పోవడం కోసం మాత్రమే తీసుకోవాలన్నమాట. ఏ పచ్చడైనా అంతే, ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. సో ఇదే నూనెలో మనం మంచిగా టమాటోస్ వేసుకుందాం. టమాటోస్ని మంచిగా కడిగి పెట్టుకున్నా. సో అయితే టమాటా పచ్చడికి ముక్కలు ఎప్పుడు పెద్దగా కోసుకోవాలన్నమాట. చిన్నగా కోసుకుంటే జ్యూసీ అయిపోయి అస్సలు బాగుండదు పచ్చడి. సో 2 ముక్కలు చేసినా పర్లేదు, ఉడకాలి కాబట్టి కొంచెం నేను పెద్దగా ఉన్నాయి, ఇట్లా చేసేస్తాను. సో టమాటోస్ కోసేసుకొని మంచిగా నీట్గా. ఇది ఒక ఆర్ట్. కూరగాయలు కోయడం కూడా ఒక ఆర్ట్, మీకు తెలుసా. కూరగాయలను కోసేదాన్ని బట్టి నీకు కూర టేస్ట్ వస్తుంది, చాలామందికి తెలియదు. ఒకవేళ ఉల్లిపాయలు మనం ఒకటి లావుగా ఒకటి సన్నగా కోసాం అనుకోండి, ఒకటి మాడిపోతుంది, ఒకటేమో ఉడకదు, అప్పుడు కూర టేస్ట్ మారిపోతుంది అనమాట. అది సో ఈక్వల్ షేప్లో కోయాలి. షెఫ్స్కి వస్తారు కదా అట్లా అన్నీ ఈక్వల్. హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నాను తెలుసా నేను. మా నాన్న నువ్వు షెఫ్ అవుతావా అన్నాడు, వంటలు చేసుకుంటా కూర్చుంటావా అన్నాడు. అని అనిపించేసి చేయొద్దు అన్నాడు. టైప్ నేర్చుకుంటా అన్నాడు. టైపిస్ట్ అవుతావా వద్దన్నాడు. ఇట్లా ఉంటుంది అనమాట పెద్దోళ్ళది. టైప్ నేర్చుకుంటే టైపిస్ట్ అయితే మా అండి నాలెడ్జ్ వస్తుంది కదా. అయినా మీకు తెలుసా నేనేం విన్నాను అనుకుంటున్నారా, తెలియకుండా పోయి టైప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి టైప్ నేర్చుకున్నా, ఎగ్జామ్ రాయలే అంతే, నేర్చుకున్నా. ఎందుకంటే అందరూ నేర్చుకుంటుంటే తర్వాత కంప్యూటర్కి జాయిన్ అవ్వడానికి వెళ్తే అందరూ అబ్బాయిలు ఉన్నారు కాబట్టి జాయిన్ అవ్వద్దన్నారు ఇంట్లో. అబ్బాయిలు ఉంటే ఏంటండి అట్లా చేసిండ్రు. నన్ను బీఎడ్లో సీట్ వచ్చింది, వరంగల్లో వచ్చింది. మా నాన్న వరంగల్కి పంపించానని హైదరాబాద్లో మళ్ళీ తెచ్చుకున్నాడు. మళ్ళీ తెచ్చుకున్న 3 ఎవరికి ఉంటుంది చెప్పండి. సీట్ వచ్చినప్పుడు పంపించేయాలి. అట్లా బీఎడ్ కూడా జరగలేదన్నమాట. అలా కొన్ని ఉంటాయి లైఫ్లో. ఈ టమాటాలు ఇందులో వేసేసుకోవాలి. అయితే టమాటా పచ్చడి వేసిన తర్వాత ఎక్కువ కలపొద్దు అనమాట. ఇట్లా పెట్టేసి మనము కొంచెం హైలో పెట్టుకొని మాడకుండా చూసుకోవాలి అంతే. దాన్ని అట్లా వదిలేయాలి, ఉప్పు కూడా ఏం వేయొద్దు, జస్ట్ ఇట్లా వదిలేసి కొంచెం సేపు అట్లా పెట్టేయాలి. సో ఇట్లా ఇది కొంచెం మనం ఒక 15 మినిట్స్ పెట్టుకుంటే కొంచెం మంచిగా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత మనం దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చెప్తాం. సో ఇది మంచిగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మంచిగా రోట్లో వేసి రుబ్బుదాం. రుబ్బి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, అయితే అర్జెంట్గా చేసేసుకోండి. ఏముంది టమాటా అయితే ఎక్కువ గెలకొద్దు, దీన్ని ఎలుకుతో జ్యూస్ వస్తుంది. సో ఫస్ట్ మంచిగా ఈ నువ్వులు వేసేసుకున్నాము. నువ్వులు పచ్చిమిర్చి, ఇది ఎందుకంటే ముందు ఇది నలగదనమాట, అందుకని
ఫస్ట్. ఇప్పుడు మంచిగా ఇలా దంచుతుంటే కమ్మటి వాసన వస్తుందన్నమాట. సో అయితే దంచుకోవాలి మనం ఫస్ట్. కొంచెం కారం ఎక్కువే అనిపిస్తుంది, అయినా సరే నెయ్యి వేసుకుంటే చప్పబడిపోతుంది. ఇప్పుడు మంచిగా జీలకర్ర ఎల్లిపాయ వేసేసుకోవాలి. వేసుకొని ఉప్పు సరిపడా వేసుకోవాలి. నేనైతే కొంచెం ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ చూస్తా. మంచిగా దంచుకొని, అసలు పాతకాలం పద్ధతి చూడండి, ఇలా వంగితే నా పొట్టలో కదులుతుంది తెలుసా. గిమ్ములు పోయి చేసేది ఇవి చేసుకుంటే హ్యాపీగా భోజనాలు తగ్గుతాయి యాక్చువల్లీ. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇందులోనే టమాటా వేసేసిన, కొంచెం తీద్దాము ఎందుకంటే సో వేడిగా ఉందని టమాటా వేసిన. టమాటా తీసేసి ఇది వేసేయాలి. అది బిందు వేసేస్తే ఎంత పడుతుంది కదా. కొత్తిమీర కూడా వేసేసి యోగా చేసేటప్పుడు ఇలా తిరుగుతాం కదా, ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా మొత్తం కదులుతుంది అన్నమాట బాడీ. పాతకాలం పద్ధతులు చాలా బెస్ట్. ఇప్పుడున్న బిజీలో ఎవ్వరు చేసుకోలేరు, చాలా కష్టం. మిక్సీలో అయితే నిమిషం నడవదు మనకి. పచ్చడి అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది టమాటా పచ్చడి కాబట్టి. మిగతా అయితే కొంచెం కష్టమే, అంటే ఎక్కువసేపు రుబ్బుకోవాలి. కష్టపడితేనే కదా దానికి ఫలితం. ఇట్లా టమాటా పచ్చడి నా కోరిక ఎప్పటి నుంచో రోట్లో రుబ్బుకోవాలని. ఈ మధ్యకాలంలో అవైలబిలిటీ లేక చేయట్లేదు. సో మంచిగా పచ్చడి అంతా తీసేసుకోవాలి. అయితే ఏంటంటే పాతకాలంలో ఈ రోలే మీకు టేస్ట్ అనమాట. సో ఇందులో కొంచెం పచ్చడి ఇందులో పెట్టేసి బిన్నీలో కొంచెం అన్నం వేడిగా ఇందులో రోట్లో కలిపి తింటే దాని టేస్టే వేరు. ఇంకా అడుగు ఎందుకు ఇంత టేస్ట్ ఉంటుందనేది తెలియదు ఎవరికి. పర్వాలేదు ఇలా వేసే, ప్యూర్ నెయ్యి అది. ఎవరు చేస్తే ఇంట్లో తీసుకొచ్చి మంచిగా నెయ్యి కలిపేసుకొని చాలా చప్పగా అయిపోతుంది ఎక్కువ వేసుకొని. ఫస్ట్ ముద్ద ఎవరు తింటారు? బిందు దా కూర్చోగల బిందు, ఏం కాదు. ఇటు వస్తొచ్చావు, ఏముంది ఇప్పుడు చెప్పాలి బిందు. పువ్వన్నీ సరిపోయినాయా? ఇంకా ముద్ద మామూలుగా మాటలు లేవు అసలు. అదిరిపోయింది. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసేయాలి. ఇంకా పిచ్చి ఆకలేస్తున్నా. నిజంగా వీడియో కోసం చెప్పట్లే, చాలా బాగుంది. రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి. ఇంకా మీకు కూడా చేసుకోవాలనిపిస్తే మంచిగా ఇలా ఓపిక చేసుకొని ఎప్పుడైనా ఒకరోజు, నెలలో ఒకరోజైనా సరే రోళ్ళు ఉంటే చేసుకొని తిని ఆస్వాదించి ఈ వీడియో కింద కమెంట్లు పెట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు ద కెప్టెన్ మామ్.